సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలం అనంతపురం గ్రామానికి చెందిన మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు ఉప్పల శంకరయ్య గౌడ్ సోమవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక ప్రజా విజ్ఞప్తుల దినం సందర్భంగా వరకవిపూడి గ్రామ మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ఇప్పటి వరకు జరిగిన పనుల్లో పాల్గొన్న వారి వివరాలు, చెల్లించిన బిల్లుల సమాచార చట్టం కింద తెలియజేయాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడారు. అనంతపురం గ్రామంలో ఉపాధి హామీ పనుల నిమిత్తం పనులకు వెళ్లకుండా 90 జాబ్ దారులు లబ్ధి పొందుతున్నట్లుగా తమ దృష్టికి రావడంతో వాటిని ద్రోహపరుచుకునే క్రమంలో తాము సమాచార చట్టం ప్రకారం వివరాలు అందించవలసిందిగా కోరినట్లు తెలిపారు. సమాచారం కోసం ఎదురు చూస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈరోజు స్పెషల్ గా తోటపల్లి గూడూరు మండలంలో ఎంఆర్ఓ ఆఫీసు నందు ప్రత్యేకమైనటువంటి గ్రీవెన్స్ అని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం క్రింద ఓన్లీ వరకవిపూడి గ్రామ పంచాయతీలో మొత్తం కూలీలు, వారి పనిదినాలు, వారి పేర్లు, వారి వివరాలు, ఎన్ని కాలువలు చేశారు, ఎంత అమౌంట్ బిల్లు జమ చేశారు లబ్ధిదారులకి, దాని మీద ఒక అర్జీ ఎంపీడీఓ గారి ఆఫీస్ నుంచి సూపరింటెండెంట్ గారికి ఇవ్వడం జరిగింది. వారి పేర్లు, వారి డీటెయిల్స్ ఎందుకు అడుగుతున్నానంటే, ఓన్లీ అనంతపురం అనే ఒక విలేజ్ లో ఇళ్లలో నుంచి బయటికి పోయినటువంటి వారి పేర్లు సుమారుగా ఒక 90 పేర్లు ఉన్నాయని చెప్పేసి ఆడ చెప్పడం జరుగుతూ ఉంది. వాస్తవానికి మనమైతే నేరుగా వారి ఇళ్ళకి వెళ్ళి మీ పేరు ఉందా లేదని మనం అడగలేము కాబట్టి అర్జీ ద్వారా అధికారికంగా తీసుకున్నామని చెప్పేసి ఇక్కడ అర్జీ ఇవ్వడం జరుగుతూ ఉంది. గత ప్రభుత్వాల్లో ఇదే వర్క్లు ఎప్పుడిప్పుడు బీడు పడిపోయినటువంటి కాలువలు శుభ్రంగా పనిచేసి రైతులకు ఇబ్బంది లేకుండా, పారు ఇబ్బంది లేకుండా చేసేవాళ్ళు. ఈ పథకానికి సంబంధించి ఆది పని చేసేదానికి లేదు. వాస్తవానికి మా ఏరియాలో ఆదివారాలు కూడా చేసినట్టు బిల్లులు, ఫోటోలు వస్తున్నాయని చెప్పేసి ఒక అభియోగం చేస్తున్నారు. ఈ వివరాలన్నీ కోరాలని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది. అర్జీ ఇచ్చాము. దానికి ఏ విధంగా స్పందించరా, నెక్స్ట్ ఇంకొక వారం రోజుల మీద ఉంచాలని